మావోయిజాన్ని అంతర్గత భద్రతకు శత్రువుగా కేంద్రం భావిస్తుంది. అంటే అది మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి ఆలోచన అది. ప్రస్తుతం ఇప్పుడు బస్తర్లో, ముఖ్యంగా దండకారణ్యంలో, కర్రెగుట్టల్లో జరిగిన ఆపరేషన్ మీద దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామిక సంఘాలు అన్నీ కూడా ముక్తకంఠంతో కాల్పులను విరమించాలి, ఎందుకంటే మావోయిస్టుల వైపు నుంచి కూడా కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది కాబట్టి అని రిక్వెస్ట్ చేసిన కేంద్రాన్ని. కానీ అక్కడ పదుల సంఖ్యలో మావోయిస్టులని, అంటే భారత పౌరులను కేంద్ర బలగాలు తుదముట్టించినాయి. అంటే కర్రెగుట్టల ఆపరేషన్ కానీ, మావోయిస్టుల నుంచి వచ్చిన కాల్పుల విరమణ కోసం వచ్చిన ప్రతిపాదన కానీ, కేంద్ర ప్రభుత్వం దాన్ని డినే చేయడం కానీ, ఈ అంశాలను ఎట్లా చూస్తారు? నిజంగానే మన్మోహన్ సింగ్ ఈ దేశానికి అంతర్గత శత్రువుగా మావోయిస్టులను ప్రకటించిండు. ఓకే, అక్కడి నుంచి వాళ్ళ కార్యాచరణ ప్రారంభమైంది. వాళ్ళ సాల్వాజుడుని ఆయన కాలంలోనే, ఆయన పార్టీకి సంబంధించిన మహేంద్ర కర్మ నేతృత్వంలోనే సాల్వాజుడు లాంటి ఏర్పాటు చేసుకొని వాళ్ళని చేస్తూ వచ్చాం. సరే, దండకారణ్యంలో మాత్రమే అది పరిమితమైంది కూడా కాదు ఆ సమస్య. ఆ రోజు 18 రాష్ట్రాలకు ఆ భావజాలం అనేది ఉన్నది. కాబట్టి బహుశా ఆయన ఆ క్రమంలో కూడా ఉండవచ్చు, ఏదైనా జరిగి ఉండవచ్చు. ఇది ఒక పరిణామం. రెండవది ఏంటి అంటే దానిని ఆ క్రమంలోనే యూపీఏ గవర్నమెంట్లోనే చాలా పెద్ద ఎత్తున కార్పొరేట్ శక్తులకు మార్గాలు తీసిరు. కానీ అక్కడ ప్రజలు దాన్ని ఎదుర్కొని నిలబడగలిగారు. ఆ క్రమంలోనే చాలా ఆపరేషన్స్ కూడా మొదలైనాయి. యూపీఏ గవర్నమెంట్లో చాలా ఆపరేషన్స్ మొదలుపెట్టారు, రిమూవ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అట్లనే యూపీఏ గవర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి కొన్ని చట్టాలు కూడా వచ్చినాయి, కొన్ని విలువైన చట్టాలు కూడా వచ్చినాయి. అట్లాంటి చట్టాల్లో ఒకటి ఆదివాసీ హక్కుల చట్టాలు, అటవీ పరిరక్షణ చట్టాలు కూడా వచ్చినాయి. వాటిని కూడా పరిరక్షించలేని స్థితిలో ప్రజలకు వాళ్ళకి హక్కుల్ని, కనీసం వాళ్ళ గ్రామ సభల ద్వారా నిర్ణయం తీసుకునే హక్కుల్ని కావాలని, గ్రామ సభల నిర్ణయం మేరకే నడవాలనుకున్న వాటిని కూడా, ఆ మాట చెప్పిన వాళ్ళని కూడా మావోయిస్టులు అని చెప్పడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకు సంబంధించిన ఈ వనరుల మీద, ఈ భూమి మీద వాళ్ళకు కొన్ని వందలేండ్లుగా ఈ మా గూడాల్లో మా రాజ్యం, జల్ జంగిల్ జమీన్ అనే ఉద్యమాలు, కొమరంభీం ఒక్కడే కాదు, రామ్జీ గోండే కావచ్చు, ఇంకా ముందు నుంచి ఆ పోరాటాలు జరుగుతుంది. వాటన్నిటి నేపథ్యం మీద ఆ ఉద్యమం కొనసాగుతూ వచ్చింది అనేది అర్థం. ఎక్కడ ఆగలే. పాతకాలం నుంచి మొదలు బిర్సా ముండా కానీ, రామ్జీ గోండ నుంచి, కొమరంభీం నుంచి ఇప్పటిదాకా జరుగుతున్న వీళ్ళు ఈ జరుగుతున్న మూమెంట్ వీళ్ళు మావోయిస్ట్ అని పెట్టవచ్చేమో, కానీ ఆదివాసీ ఉద్యమాల పరంపర కొనసాగుతూ వచ్చింది. ఎవరి కాలంలోనూ అది ముగిసిపోలేదు. మధ్య మధ్యలో ఏదో విరామణ లాగా కనిపిస్తుండొచ్చేమో కానీ ఇంకేం కనిపించలేదా, అదొకటి కనిపిస్తున్నది. ఎక్కడైతే ఇలా ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం జరుగుతుందని ప్రకటించిండ్రో, ఈ ఆపరేషన్ కగార్ జరుగుతున్న ప్రదేశాలు, కాన్సన్ట్రేషన్ అయిన ప్రదేశాలు చూస్తే అవి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి. దండకారణ్యంలో కూడా ఈ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే, ఎక్కువ ఖనిజాలు ఎక్కడ ఉన్నాయి అక్కడే జరుగుతుంది. ఏరువేత కూడా, మనుషుల ఏరువేత కూడా అక్కడే జరుగుతుంది. మిగతా ప్రాంతాలు అంతగా కనిపిస్తాయి. దాదాపు ఈ దేశంలో జరుగుతున్నటువంటి రిసోర్సెస్ అంటే వనరుల సేకరణలో ఇప్పుడు ఎక్కువగా ఆ భూభాగాలు ఉండడం, అవి ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఒక 6 కార్పొరేట్ శక్తులకు వాటిని అప్పజెప్పాలంటటువంటిది రావడంతో యూపీఏ గవర్నమెంట్ లో కూడా జరిగింది. ప్రజలు కొంచెం ఎదుర్కొని నిలబడగలిగారు. ఇప్పుడు మరింతగా వీళ్ళతోటి ఉంది కాబట్టి మరింత అటాక్ జరుగుతుంది. ఇది ఒక కీలకమైనటువంటిది. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఎదుర్కోవడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయంకరమైనటువంటి చర్యలు, ఒక అత్యంత అమానవీయమైన చర్యలు కూడా. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మనం ఇజ్రాయిల్లో పరిశోధనాత్మకంగా ఇజ్రాయెల్ ప్రభుత్వము పాలస్తీనా ప్రజల మీద, గజా ప్రజల మీద ఎట్లాంటి ప్రయోగాత్మకంగా వెపన్లు ఉపయోగించిందో ఆ వెపన్లను దండకారణ్యం ప్రజల మీద ఉపయోగించడం, హానర్లను ఉపయోగించడం, దాదాపు 5 కిలోమీటర్ పరిధిలో ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం, మానవరహిత పైలట్లను ఉపయోగించడం, అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాలస్తీనా మీద ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పాలస్తీనా మొత్తం ఒక టెర్రరిజ్ అయిన ప్రాంతంగా మారిపోయింది. ఇజ్రాయెల్ దాన్ని ఎదుర్కోవటానికి వాళ్ళు తిరుగు లేకుండా అందరు చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. కానీ ఇది అట్లాంటిది కాదు కదా, ఆ తరహాది కాదు కదా. కానీ దీని మీద దానికంటే పెద్ద ఎత్తున ఆయుధాలను ఉపయోగించి దాడి చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఈ పరిణామాన్ని మాత్రం ఎవరు ఊహించలేదు. అంటే
ఇంత పెద్ద మానవరహిత విమానాలతోటి అత్యున్నత సాంకేతిక ఇంత సైనిక దాడి జరుగుతుందని అంచనా లేదు. లక్షల మంది సైన్యాన్ని కేంద్రీకరించి చేస్తారని, అవును, ఈ దేశ పౌరుల మీద చేయటం అనేటటువంటిది ఓకే, యుద్ధంగా. ఇప్పుడు పదాతి దళాలు నిన్న మనం చూసినాం వాటి మీద చేసింది. ఇప్పుడు పదాతి దళాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. భారత పౌరుల మీదనే చేస్తారు. వైమానిక దళం హెలికాప్టర్ ఉపయోగిస్తున్నది. అవును, ఈ ఇదేంది అర్ధ సైనిక బలగాలు ఇందులో బిఎస్ఎఫ్ జవాన్లు కనిపిస్తున్నారు, సిఆర్పిఎఫ్ కనిపిస్తున్నది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న దాంట్లో ఎంత అమానవంగా జరిగిందంటే 6 నెలల పాప గుండెలోకి తూటా దిగింది. ఆ నుంచి మిడ్కో దాకా కనిపిస్తుంది. 450 మందిని చనిపోయినప్పుడు అందులో 280 మంది మహిళలే ఉన్నట్టు అంటే అర్థం ఒకటి కనిపిస్తున్నది. రెండోది మనకు ఆడ జరుగుతున్నటువంటి మారణకాండ గురించి బయటికి రాని పరిస్థితి ఒకటి క్రియేట్ చేశారు, ఎవరు పోకుండా రాకుండా. కర్రెగుట్టలు అయితే దాదాపు 90 కిలోమీటర్ల పెద్ద రేంజ్ ఉన్న పర్వతం అంటున్నారు. అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున వనరులు ఉన్న ప్రాంతం అంటున్నారు. ఈ కర్రెగుట్టల్లో ఇన్ని వేల మందిని ఒకటే రోజు 20,000 మంది సైన్యాన్ని పంపించి ఏరువేత కోసం గత 20 రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో నిన్నటి భూపేష్ బఘేల్ కూడా ఆడ ఎవరు చనిపోతున్నారు, అసలు ఏ మనుషులు చనిపోతున్నారు, వాళ్ళ లెక్కలేంది, అసలు వాళ్ళ పేర్లు కూడా ప్రకటించట్లే కదా. ప్రభుత్వం ఎక్కడ దాకా పోయిందంటే రాజ్యాంగం ప్రకారం ఎవరిని చంపొద్దు, ఏదైనా శిక్షలు ఉంటే చట్ట పరిధిలో జరగాలి. అట్లాంటిది చంపుతుంది, చంపిన మనుషుల ప్రకటన పేర్లు కూడా ప్రకటిస్తలేదు, బాడీలు కూడా వాళ్ళ పేరెంట్స్ కు అందజేయని పరిస్థితి కనిపిస్తున్నది. ఒక సమస్య పట్ల ఒక విస్తృతమైన సమస్య పట్ల ఒక ప్రేమ కలిగిన మనుషులు ఒక గుంపుగా ఏర్పడి ఆ సమస్య కోసం పరిష్కారం చేస్తున్నప్పుడు వాళ్ళని నిర్బంధంతో ఏరివేత ద్వారా సమస్యను పరిష్కారం చేస్తాం అనుకుంటే అది వేల ఏళ్ల చరిత్రలో కూడా సాధ్యం కాలేదు, పూర్తిగా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూడా అదే పరిణామంతో ఈ ప్రభుత్వం చేయాలనుకుంటున్నది. కానీ 2 పరిణామాలు, దాదాపు 5-6 లక్షల సైన్యం దడకారంలో ఉంది. ఇంత పెద్ద సైన్యాన్ని ఇక్కడ పెట్టారు, అక్కడ దేశ సరిహద్దుల్ని శత్రువులకు వదిలిపెట్టారు. అసలైన ప్రజలనేమో ఇది ఉన్నది. కానీ ఒకటి ఏంది అంటే ఇవాళ వాళ్ళని ఎట్లా వేరు చేస్తారు అనేది పెద్ద సమస్యగా ఉంది ఎవరికైనా. ఇందులో కీలకంగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక 3 అంశాలు ఉంటున్నాయి. ఆ 3 అంశాలు ఏంటి అంటే, ఒకటి ఆదివాసీలు మావోయిస్టులను ఎట్లా బైఫర్గేషన్ చేస్తారు. మేము మావోయిస్టులను ఏరువేతకు పోయినాం అంటున్నారు. ఒక సామాన్యులుగా అడుగుదాం, అసలు ఆదివాసీలు మావోయిస్టులు వేరు చేయడానికి ఏంటి? ఆదివాసీ మావోయిస్ట్ ఆదివాసీ అయినప్పుడు నువ్వు అట్లా అసలు ఎవరిని బైఫర్గేట్ చేయగలుగుతాం? ఒకళ్ళిద్దరు తెలంగాణ ప్రాంతం నుంచో మిగతా ప్రాంతాల నుంచో తెలుగు ప్రాంతాల నుంచి పోయినటువంటి వాళ్ళ ముఖ కవలికలు చూసి నువ్వు చంపితే చంపొచ్చేమో కానీ భావజాలం, ఆదివాసీ భావజాలం, మావోయిస్టు భావజాలం అత్యంత మానవీయ క్రమంలో ఉన్నప్పుడు దాన్ని ఎట్లా వేరు చేస్తావు అనేటటువంటిది ఒక కీలకమైనటువంటిది. ఎట్లా దాన్ని చూడగలుగుతావు అనేటటువంటిది ఇది చాలా అంటే ఇదొక బలమైన అంశం. మరొకటి ఏంది అంటే, ఇదే సందర్భంలో అంటే మావోయిస్టు పార్టీని ఏరివేసే క్రమంలో వాళ్ళు వేస్తున్నటువంటి అడుగులు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, మనం అత్యంత అమానవీయమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పడానికి మహిళల మీద చేస్తున్న దాడి, వాళ్ళను అత్యాచారాలు చేసి చంపుతున్న తీరు, చిన్న పిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు చంపుతున్న తీరు, ఇదొక పరిణామం. ఇక మూడవది ఏంటి అంటే, మావోయిస్టు అనే నేపథ్యం మీద ఎక్కడైతే మావోయిస్టు అంటే వచ్చిందో అది రాజ్యానికి లేదా రాజ్యం మనం రాజనీతి సిద్ధాంతాల ప్రకారం చూస్తే రాజ్యం అనేది ఎప్పటికీ కూడా కొన్ని శక్తులకు బలాన్ని చేకూర్చేది, కొన్ని శక్తులను రక్షించేది. ఎప్పుడు ఇది సామాన్య ప్రజలకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఈ సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది అని చెప్పడానికి ఆ ప్రజల మీద చేసే దాడి. రాజ్యం పూర్తిగా వ్యవస్థీకృతమైన ఒక సంపన్న వర్గాలకు ఒక పనిమట్టుగా ఉన్నది అని చెప్తున్నది. దాన్ని రాజ్యాంగం తీసుకొచ్చి రాజ్యం ఇట్లుండాలని చెప్పింది. ఈ రాజ్యం ఎట్లుండాలి అని చెప్పడానికి భారత రాజ్యాంగం బెస్ట్ ఎగ్జాంపుల్. ఇందులో 5-6 షెడ్యూల్లో ఆదివాసీ ప్రాంతాలు ఎట్లుండాలి, అవి ఎవరికి చెందాలని చెప్పింది. అందులో ఎట్లా ఆ ప్రజల్ని కాపాడుకోవాలో చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని కూడా ధిక్కరించి చట్టబద్ధ పాలన పక్కకు పెట్టి రాజ్యం తన స్వభావాన్ని మరింతగా తొడేల మాదిరిగా విస్తృతపరచుకున్నది. ఈ తొడేల మాదిరిగా విస్తృతపరచుకున్నప్పుడు అది మహిళకు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటుంది. ఆదివాసీలో మహిళకు ఇంకా పూర్తిగా వ్యతిరేకం. కాబట్టే వాళ్ళని అంటే మణిపూర్లో ఏ విధంగానైతే మహిళల్ని నగ్నంగా చేసి వాళ్ళని హింస పెట్టి 2 ఏళ్లుగా అక్కడ శాంతి అన్నదే లేదు కదా. ఇంకా ఆదివాసీ ప్రాంతాల్లో ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కదా, అసలు ఎవరికి తెలియదు కదా. నాగరిక సమాజంతో సంబంధాలు లేకుండా పోయినాయి, ఈ సమాజంతో ఏది లేదు కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది. సోనిసూరి లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా, అత్యాచారాలు చేసి స్థనాల్ని కోసి చిన్న ఆడపిల్లల గుండెల్లోకి బుల్లెట్లు దించి అన్ని రకాలుగా మాకు వినపడేంత దగ్గర సమయంలో అత్యాచారం చేస్తూ వాళ్ళ కేకలు వింటూ వాళ్ళని చంపివేసేసి ఆ బాడీని కూడా అప్పచెప్పని పరిస్థితి ఉన్నది అని చెప్పి ఇంత పరిణామంలో ఖచ్చితంగా ఎక్కడైనా ఏ ప్రభుత్వం తన పౌరులను చంపుకోవద్దనే ఒక వాయిస్ వస్తుంది.
అయితే అది ఎక్కడైతే మావోయిస్టు పార్టీ పీపుల్స్ వారు నక్సల్బరీ రాజకీయాలు పోయిన చోట కొన్ని పరిణామాలు సంభవించినాయి. ఆ పరిణామాలు అక్కడ ప్రజలు చైతన్యం చేసింది. ఆ చైతన్యం చేసిన వాళ్ళది ఒకటి కనిపిస్తున్నది. సమ్ ఎగ్జాంపుల్, ఆ నక్సల్బరీ రాజకీయాలు పోయిన తర్వాత పౌర హక్కుల స్పృహ కనిపించింది. వాళ్ళ వేతనాలు, వాళ్ళ గౌరవము, వాళ్ళ ఆత్మగౌరవం అనేటటువంటి అంశాలు వచ్చినాయి. పెద్ద ఎత్తున రాజకీయ చైతన్యం వచ్చింది. ఈ రాజకీయ చైతన్యం రాజ్యానికి ఎప్పుడు వ్యతిరేకమైంది కాబట్టి దీన్ని సపరేట్ చేయాలి కాబట్టి సపరేట్ చేస్తుంది. ఇదొక పరిణామం. ఈ నక్సల్బరీ రాజకీయాలు తీసుకొచ్చిన చైతన్యం ఆ ప్రజల్లో ఆ విలువలు పెంచుతుంటే ఈ రాజ్యం వచ్చింది. వాటిని తీసుకోపోతున్న వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఈ పరిణామం ఒకటి సంభవిస్తున్నప్పుడు మూడోది చర్చల ప్రక్రియ అనేది ఈ మధ్య కాలంలో మన దగ్గరికి వచ్చింది. 2004లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగాత్మకంగానో ఏదో ఒక రూపంలో చర్చలు జరిగినాయి. ఆ చర్చలు జరగటానికి ప్రజలు పెద్ద ఎత్తున ఒక ఆందోళన. ఎందుకంటే దాదాపు 30-40 ఏళ్ళుగా ఆ రాజకీయాలతో వేసుకున్న పెనుబంధం, ఆ మనుషులతో ఏర్పరచుకున్న పరిబంధం, భావజాలంతో ఏర్పరచుకున్న పెనుబంధం, ఆ అద్భుతమైన మనుషులు చనిపోవద్దు అనేటటువంటి రాజ్యం చేతులతో ఆ ఒక పెద్ద ఈ అంశం ఉన్నది. అయితే అందులో వాళ్ళు ఎవరు కూడా తమ పేరు కోసమో, తన వ్యక్తిగతం కోసమో, తన ప్రయోజనాల కోసమో ఆ భావజాలను చేపట్టుకోలేదు. కాబట్టి చర్చల్లో ఏ అంశాలు చర్చకు వస్తాయి అంటే ఖచ్చితంగా ప్రజాంశాలే చర్చకు వస్తాయి. 100%. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన చర్చల అంశం ఏంటి అంటే భూముల పంపకం, భూ సంస్కరణ, భూమి యవనాధీనంలోకి వెళ్ళిపోయింది, రియల్ ఎస్టేట్కి ఎట్లా వెళ్ళిపోయింది, ఇది ఎట్లా విడుదల చేయాలి, వీళ్ళకి రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు ఎట్లా సంభవించాలి అనే దాని మీద చర్చలు జరిగినాయి. ఇప్పుడు అట్లాంటి చర్చల కోసమే ఒత్తిడి జరుగుతుంది. అయితే ఆ రోజు చర్చల్లో పౌరస్పందన వేదిక లాంటి సంఘాలు చాలా అద్భుతమైన పాత్రను పోషించినాయి. అందులో చైతన్యవంతమైన వ్యక్తులు ఉండడం. సమ్ ఎగ్జాంపుల్, కన్నబిరాన్ సార్, శంకరన్ సార్, జయశంకర్, కోదండరామ్, కొత్తూరి లాంటి వాళ్ళు కావచ్చు. ఇట్లాంటి ఒక బలమైనటువంటి వ్యక్తులు మూడో గొంతుక పేరు మీద వచ్చారు. ఆ మూడో గొంతుకు ఆ విలువ కూడా ఉంది. అయితే ఇవాళ మనం చర్చల కోసం అడుగుతున్నాము. చర్చల సందర్భంలో ఇంత పెద్ద, ఎందుకంటే 450 మందిలో 280 మంది మహిళలు చనిపోవటం, ఇంత పెద్ద హింస జరుగుతున్నప్పుడు ఆ ప్రజల్ని కాపాడుకోవటానికి, ఆ కాగారుని ఆపడానికి ఇక్కడున్న పౌర సమాజంగా ముందుకెళ్ళింది. కానీ ఆ ముందుకెళ్ళిన పౌర సమాజం అంతటి క్రెడిబిలిటీ ఉన్నది కాదు. పాత పౌరస్పందన వేదిక అంత క్రెడిబిలిటీ ఉన్నది కాదు. అంత పెద్ద ఏమంటాం పరపతి, అది ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో లేరు కాదు ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. అక్కడ స్వామి అగ్నివేష్ కేంద్ర ప్రభుత్వంలో చర్చ జరపాలన్నారు కదా. అవునవును. ఆజాద్ ఆ ప్రయత్నంలో చనిపోయింది కదా, ఆజాద్ కూడా. అంత పెద్ద ప్రయత్నం కదా అది. ఈ ప్రభుత్వం వీళ్ళని ఖాతరు చేస్తుంది అనేది లేదు. కానీ ఎవరైనా సరే ఒక మనిషి చర్చల కోసం ఒక అడుగు ముందుకేసినప్పుడు మావోయిస్టు పార్టీ తన వ్యూహమే కావచ్చు, ఎత్తుగడే కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఆడ మనిషి ఆదివాసి చనిపోతుండు, మహిళ చనిపోతుండు, చిన్నపిల్లలు చనిపోతున్నారు. ఈ పరిస్థితులన్నిటిని అవగాహన చేసుకున్న తర్వాత మావోయిస్టు పార్టీ ఒక అడుగు ముందుకేసింది. ముందుకేసి చర్చలకు మేము సిద్ధం అన్నది. రెండోసారి కూడా చర్చలకు మేము సిద్ధం అన్నది. 2 సార్లు ఉత్తరాలు ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పట్టించుకోకపోవటం, ఈ లోపుగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా స్పందించడం, కొంత వాతావరణం ఏర్పడ్డది. కానీ ఒక విధంగా చెప్పాలి అంటే అత్యంత ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, అదే ప్రభుత్వం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అత్యంత మానవీయ విలువలు కలిగిన వ్యక్తులను ఎప్పుడు ఈ సమాజం బతకనియదు. ఇప్పుడు జరిగేది కూడా అదే. చర్చ జరగడం అందరూ కోరుకోవాలి. చర్చలు జరిగే క్రమంలో ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం కదిలి రావాలి అంటే పెద్ద ప్రజా ఆందోళన, ఒత్తిడి జరగాలి. ఉంటేనే తెలంగాణ స్వభావం, దండకారణ్యాన్ని దాటి వెళ్ళిన తెలంగాణ స్వభావం బతికేందుకు వీలుంది. తెలంగాణ కోసం ప్రయత్నం చేసిన అన్ని మానవ విలువల్ని బతికించుకునే అవకాశం ఉంది. అంతిమంగా చర్చలు జరిగితే చర్చలు చేపడితే ఎవరికి ప్రజా సమస్యల మీదనే వస్తుంది, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కాదు కదా. వాళ్ళకి ఏం చెప్తారో వాళ్ళు చెప్పనియండి, వీళ్ళేం చెప్తారో చెప్పనండి. చర్చలు ప్రజల ఏజెండా అయినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించడం కోసం మేము ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఆ ప్రయత్నాల్లో మేము కూడా ఉన్నాము. తప్పకుండా ఆ చర్చలు జరగాలనే కొనసాగుతున్నాయి. ఆ చర్చలోకి వస్తే ప్రజా సమస్యలు కొంత వస్తే ఇట్లాంటి భావజాలంలో ప్రజల్ని నేను తీసుకుంటాను. అవసరం ఉందా లేదా అనేటటువంటిది, ప్రభుత్వం ఎక్కడి వరకు చెక్ పెట్టాలి అనేది, ఇట్లాంటి సమాజం ఎంతవరకు అవసరం ఉందనేది వాళ్ళు నేను. సో తెలంగాణ విద్యావంతుల వేదికగా కూడా మీరు ఈ దశలో ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అన్నది మొత్తంగా బస్తర్కి సంబంధించింది. అయితే వాడు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని కర్రెగుట్టల్ది పెట్టిండు. నిన్న ఐజీ ప్రెస్ మీట్ పెట్టిండు ఛత్తీస్గఢ్లో. ఒక 31 మందిని ఎన్కౌంటర్ అయినరు, 31 మంది అని. సో ఆ ప్రకటన తర్వాత అంటే సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత వల్ల ఇక్కడ వాళ్ళని అటు తరలించేందుకు ఇక్కడ ఆపరేషన్ ఆపినట్టు చెప్తున్నారు.
సో భవిష్యత్తులో అంటే ఇప్పుడు అక్కడ కూడా ఉద్రిక్తలు ఆగిపోయినాయి, అక్కడ కూడా కాల్పుల విరమణతోటి సెట్ బ్యాక్ అయింది ప్రభుత్వం. మళ్ళీ బస్తర్ మీద భారత ప్రభుత్వ బలగాలు తీవ్రమైన దాడి చేసే అవకాశం ఉందా? అంటే ఇది కేవలం ఒక కార్పొరేట్ శక్తులకు ఖనిజ సంపదను దోచిపెట్టడంలో భాగంగానే దీన్ని చూడాలా, ఇంక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయంటారా మీరు? ఒకటి, ఎక్కడైనా రాజకీయాలు కార్పొరేట్ అయినాయి. ఓకే. కార్పొరేట్ రాజకీయాలు అయినప్పుడు కార్పొరేట్ శక్తుల కోసం ఈ ప్రభుత్వాలు ఏమైనా చేయవలసింది. ఓకే. యుద్ధం వద్దని చెప్పగలుగుతాయి, అవును, యుద్ధం కావాలని చెప్పగలుగుతాయి. ఓకే. మార్కెట్ కోసం, తమ ప్రయోజనాల కోసం యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు ఓకే, బయట దేశాల దగ్గర యుద్ధం ఆగిపోయింది. ఆపగలిగినాయి. ఇవాళ ప్రజలంతా యుద్ధం కోరుకుంటుంటే ఎవరు ఆపిరు? ఆ ఆపిన వాళ్ళ పేరు ఎవరు చెప్తారు? అవును, ఏం జరుగుతుంది ఆ ప్రభుత్వం చెప్పట్లేదు. కానీ ఈ దేశం లోపల ఖచ్చితంగా ఈ ప్రజల మీద రక్తపాతం కొనసాగుతుంది. ఓకే. ఎందుకంటున్నామంటే రెండు, ఒకటి దీని వెనకాల వాళ్ళ ఇవాళ ఏమంటారంటే డచ్, దాన్ని ఏమంటారు, రోగం, డచ్ రోగంగా మారిపోయింది. డచ్ రోగం అంటే ఒక విధంగా వనరుల శాపం లాంటిది. ఓకే. వనరుల శాపమే డచ్ రోగం. నీ దగ్గర వనరులు ఉంటే నువ్వు ఎప్పటికీ పీడించబడుతుంటావు. నీ కాళ్ళ కింద ఏ వనరులు ఉన్నా నువ్వు పీడనకు గురి అవుతావు. ఓకే. ఇవాళ వనరులు ఆదివాసీ ప్రజల కాళ్ళ కింద ఉన్నాయి. ఓకే. ఆ ప్రకృతిలో ఉన్నాయి. సో లేకుండా చేయాలి. ఇది గురవుతుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సాంస్కృతిక భావజాలం నక్సల్బరీ లేదా ప్రజా విలువలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలను అంగీకరించేది కాదు, దాన్ని నిర్మూలించేది. దానికి ఉన్న నేపథ్యమే అది మనుకా నుంచి ఇప్పటిదాకా కొనసాగుతున్న నేపథ్యమే అది. కాబట్టి ఖచ్చితంగా అనుకుంటున్నది ఏంటి అంటే అది బార్డర్ లైన్ అయిన యుద్ధాన్ని ఆపుతుందేమో కానీ దేశ ప్రజల మీద యుద్ధాన్ని ఆపదు. అందుకు తనకున్న 40 సంఘాలు ఉన్నాయి. ఈడ ఉన్నటువంటి పరివారకు 40 సంఘాలు ఉన్నాయి. రావణుడికి 10 తలలు ఉన్నాయి, కానీ సంఘ పరివారానికి 40 తలలు ఉన్నాయి. ఈ 40 తలలు చేసే పని ఏంటి అంటే ఇక్కడ సామాన్యుల మీద, ప్రజల మీద దాడి చేయటం, యుద్ధం చేయటం, వాళ్ళని నిర్మూలించడమే. ఆదివాసి ఎప్పటికీ వాళ్ళకి, ఎందుకంటే ఆదివాసి హిందూ సమాజంలో ఉన్నది కాదు, హిందూ సమాజం బయట ఉన్నది. ఆదివాసి ఎప్పుడు ఈ నాగరిక సమాజంతో లేదు, అది ప్రత్యేకమైన విలువలతో అది ఉంది. ఇది దానికి నచ్చదు. కాబట్టి మనం అనుకున్న అడవి మీద దాడి అనేది రామాయణ కాలం నుంచి ఉంది. అడవి మీద దాడి అనేది రామాయణ కాలం నుంచి ఉంది. రాముడు అడవిలోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఆయుధం తీసుకొని అడవిలోకి పోకూడదు, అడవి తల్లి ఒప్పుకోదు అనేది కూడా ఉంది. అక్కడి నుంచి ఉంది. అడవి మీద దాడి అనేది ఎప్పుడు ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి అంటే ఇంకా భయంకరమైనది, విస్తృతమైనది, ఆధునికమైనది, చాలా ఆయుధాలు కలిగింది, ఒక ప్రత్యేకమైన భయంకరమైన శత్రువుగా ప్రకటించింది, ప్రకృతిని తమ శత్రువుగా ప్రకటించింది, ప్రజల్ని తమ శత్రువుగా ప్రకటించింది, ప్రజాస్వామిక వాతావరణం తమ శత్రువుగా ప్రకటించింది. కాబట్టి ప్రజాస్వామిక వాతావరణం, ప్రకృతి, ప్రజలు అనేవి దేశ అంతర్గత అంశాలు. ఈ అంతర్గత అంశాలను అది బతకనియదు, అన్రెస్ట్ లో ఉంచుంది. కాబట్టి వాళ్ళు చెక్ పెట్టకుండా ఈ ప్రజలు మనం కాపాడుకోలేము. కాబట్టి కొనసాగుతుంది. ఈ కొనసాగడానికి కొంతైనా ఆగగలుగుద్ది అనుకుంటే అది ఎక్కడంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు, ప్రజలు అడుగు ముందుకు వేయాల్సిన పరిస్థితి. ఎందుకు అంటున్నామంటే భారతదేశంలో ఇంకెక్కడా లేదు. ఇప్పుడు తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలోనో కొంత ప్రగతిశీల సమాజం, దాన్ని ఎదుర్కోగలిగే సమాజం ఉంది. దీన్ని చెక్ పెట్టగలిగితే మొత్తం దేశాన్ని చెక్ పెట్టవచ్చు. కాబట్టి ఎక్కువ దాడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ.